బ్రహ్మామిజం. అమెరికాలోని కెంటుకీలో 1909లో పుట్టిన విలియం బ్రెన్హామ్ తన చుట్టూ జరిగిన కొన్ని సందర్భాలను తనకు అనుకూలంగా మలుచుకుని దేవుని వాక్యాన్ని తనకు నచ్చినట్లు వక్రీకరించి తనను తాను ప్రవక్తగా, మానవాతీత వ్యక్తిగా, 20వ శతాబ్దపు వర్తమానికునిగా, లవోదకయ సంఘదూతగా, మనుష్య కుమారుని ప్రత్యక్షతగా చెప్పుకున్నాడు. లక్షల మందిని నమ్మించాడు. ఇతడు చనిపోయాక ఇతని అనుచరులు ఇతని తప్పుడు బోధల్ని అవిశ్రాంతంగా ప్రపంచమంతా వ్యాపింపచేస్తున్నారు. క్రైస్తవ్యం ఉన్న ప్రతి దేశానికి ఈ దుర్బోధ వెళ్ళింది. తమ దుర్బోధలతో క్రైస్తవుల్ని మోసగించి, తమ ఆవేశంతో క్రైస్తవుల్ని ఉద్రేకపరిచి 6 కోట్ల మంది క్రైస్తవులను దారి తప్పించి బ్రెన్హామ్ మీద ఆధారపడేవారిగా, బ్రెన్హామ్ను ప్రకటించేవారిగా, బ్రెన్హామ్ని ఆరాధించేవారిగా మార్చేశారు. వీరి విషయంలో సంఘాన్ని అప్రమత్తం చేయాలనే మా ఈ ప్రయత్నం.